నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న 3 రోజులలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజుల వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షం పడుతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో వానలు, వాతావరణ మార్పులపై వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్తో కలిపి రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం అయితే కురిసింది. అయితే మనం దీనికి సంబంధించి వాతావరణ శాఖ 2 రోజులు అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. చెప్పండి, ఇప్పటికే భిన్న వాతావరణ మార్పులు అయితే చోటు చేస్తుంది వాతావరణంలో. మనం చూసుకున్నట్లయితే పగలు మొత్తం ఒక ఉక్కపోతకు గురవుతున్నారు, నైట్ చూసుకున్నట్లయితే ఇట్లా వర్షం గురవుతుంది. సార్, ఇక భిన్న మార్పు గల కారణం? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిశీలన కనుక చూసినట్లయితే గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి అంటారు. 2 వ్యతిరేక దిశల్లో ఉన్నటువంటి గాలి అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీదుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రము దాని యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇటువంటి గాలిలోని అనిశ్చితి అంటే విండ్ డిస్కంటిటీ అంటాము. ఇది రాష్ట్రం మొత్తం కూడా మీదుగా కొనసాగడం వల్ల మనకి అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల వడగండ్ల వాన, ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వర్షం నుంచి మోస్తారు వర్షాలు అనేవి గత 2 రోజుల నుంచి నమోదవడం జరిగింది. అంతేకాకుండా గత రోజుగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 6 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది నమోదవడం కూడా జరిగింది. సార్, మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ యొక్క భారీ వర్ష సూచన రాష్ట్రంలో ఏ జిల్లాలకు ఉండే అవకాశం? ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు కనుక చూసుకున్నట్లయితే ఈ మార్పులు అనేవి సహసిద్ధంగా ప్రస్తుతం ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి, ఈ ఉపరితల ద్రోణి అనేది ఉత్తర కర్ణాటక మీదుగా తెలంగాణ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా వ్యాప్తి చెంది ఉంది. దీని యొక్క ఈ యొక్క ద్రోణి, ఉపరితల ద్రోణి ఏదైతే వ్యాప్తి చెందిందో దీని యొక్క ఎత్తు కనుక చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఇది రాష్ట్రం మీదుగా మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్తుండడం దానివల్ల మనకి రాష్ట్రంలో పర్టికులర్గా ఈ తూర్పు జిల్లాలు, తెలంగాణలో ఉన్నటువంటి తూర్పు భూభాగంలో ఉన్నటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అంతేకాకుండా జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట్, హనుమకొండ, జన్గం, ఖమ్మం, సూర్యాపేట్, అంతేకాకుండా దక్షిణ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, ఈ యొక్క జిల్లాలను మేము ప్రస్తుతం అయితే ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ తో అలర్ట్ చేయడం జరిగింది. సార్, జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ప్రాంతాలు ఎఫెక్ట్? ప్రస్తుతం హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలో అయితే ప్రస్తుతం ఈ రోజు మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రేపటికి మాత్రం ఈ యొక్క వర్ష సూచన కొంచెం మోతాదు ఎక్కువలోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజులు ఉండదు సార్ ఈ యొక్క వర్షం అంటే ఈ విపరీత వర్షం ఎన్ని రోజులు ఉండేవి? ప్రస్తుతం ఈ యొక్క వాతావరణ పరిస్థితులు ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క వాతావరణ మార్పులను బట్టి సర్వసాధారణంగా ఉష్ణోగ్రతలు కూడా సర్వసాధారణంగానే ఉంటాయి. అంతేకాకుండా సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా మనం మొన్న భారీ వర్షాల్లో కూడా వడగండ్లు పడ్డాయి. సార్, దీనికి గల కారణం ఏముండొచ్చు వడగండ్లు పడ్డానికి? ఈ యొక్క వడగండ్లు పడిని అనడానికి కారణం ఏంటంటే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాలిలోని అనిశ్చితి, 2 వ్యతిరేక దిశల్లో ప్రయాణించే గాలులు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర భూభాగానికి వ్యాపిస్తాయో అప్పుడు ఈ యొక్క 2 వ్యతిరేక దిశల్లో ఢీకొట్టేటువంటి గాలుల వల్ల మనకి పగలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం, తర్వాత ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి అంతేకాకుండా దీనికి తగ్గట్టు తేమ కూడా అందడం బట్టి ఈ యొక్క మనకి విండ్ డిస్కంటిన్యూ అనేది ఇంటెన్సిటీని బట్టి కూడా ఈ వడగండ్లు అనేవి బరువు పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం చూసాము, ఇప్పుడు గాల్లోని ద్రోణి వల్ల ఈ యొక్క వాతావరణంలో సహజ మార్పుల వల్ల ఎలాంటికి లోనవుతుంది అని చెప్పేసి ధర్మరాజు మాటలో విన్నాం. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ అనేది మరో 3 రోజులు ఉంటుంది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న మాట ఇది. సో దీని తర్వాత యథావిధిగా టెంపరేచర్లు అన్ని కొనసాగుతాయని కూడా ధర్మరాజు మాటలు అయితే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ మలేష్తో ప్రవీణ్, మా న్యూస్, హైదరాబాద్.